సంవత్సర కాలంగా రాష్ట్ర రాజధాని కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం అలుపులేని ఉద్యమాలు చేస్తూ రైతన్నలు తమ ప్రాణాలను సైతం త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాజధాని నిలబెట్టుకోవాలి, 5 కోట్ల మంది ప్రజల ఉజ్వల భవిష్యత్తుని కాపాడాలని 365 రోజులుగా అలుపులేని పోరాటం చేస్తూ ప్రాణ త్యాగాలు చేసి ఆడపడుచులు రోడ్డు మీదకు వచ్చి ఉద్యమిస్తుంటే ఈరోజు రైతుల ఉద్యమం, ఆడపడుచుల ఉద్యమం, రైతు కూలీల ఉద్యమం, పేద బడుగు బలహీన వర్గాలు చేస్తున్న ఉద్యమం చూస్తే నీకు నవ్వులాటగా ఉందా విజయసాయిరెడ్డి? ఈరోజు ఏం తెలుసు ఒక ఉద్యమం గురించి నీకు? రైతన్న కష్టం గురించి నీకేం తెలుసు? రైతన్న కన్నీరు గురించి నీకేమి తెలుసు? ఏ రోజున్నా చూసావా భారతదేశ స్త్రీ ఒక పోరాటంలో సంవత్సర కాలంగా రోడ్డు మీద కూర్చోవటం ఏ రోజున్నా చూసావా? మీ నీచప పరిపాలన వల్ల ఈరోజు ఆడపడుచుల పండుగలకు కూడా దూరమై, కుటుంబాలకు కూడా దూరమై, తమ పిల్లలు ఎలా ఉన్నారో కూడా విషయం పట్టించుకోకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, ఈ రాజధానిని రక్షించాలి, మీలాంటి క్రూరుల నుండి ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలని ఒక సంకల్పంతో పోరాటం చేస్తున్నారు, ఉద్యమిస్తున్నారు. వాళ్ళని చూస్తే నీకు నవ్వులాటగా ఉందా? ఏం తెలుసు నీకు? దాచుకోవడం, దాచుకుంది దొరికితే 16 నెలలు జైలు జీవితం గడపడం, చెప్పకూడు తినటం, ఇంతకు మించి నీకేమన్నా తెలుసా? తప్పుడు రాతలు రాయడం, తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు లెక్కలు వేయటం, తప్పుడు దారుల్లో నడవడం. నీకు తెలిసిన రాజకీయం ఇది ఒక్కటే విజయసాయిరెడ్డి. ఈరోజు తమాషాలు చేస్తున్నావు, నీకు నవ్వులాటగా ఉంది కదా. ఒక్క సవాలు విసురుతా ఈ రాష్ట్ర పౌరుడిగా. రేపు 17వ తారీఖున 365 రోజుల ఉద్యమం పూర్తి చేసుకోకపోతుంది. మీకు దమ్ము ధైర్యం ఉంటే విజయసాయిరెడ్డి నీతోటి సహా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడితే విర్ర విగుతున్నారు కదా, మేము 151 మంది, మమ్మల్ని ఎవడు ఏవి పీకలేడు అని. మీకు దమ్ము ధైర్యం ఉంటే నీతోటి సహా ఇంట్లో కూర్చొని ఒక మూలను కూర్చొని ట్విట్టర్ పలుకులు పలకటం కాదు, ట్వీట్స్ చేయటం కాదు. 17వ తారీఖున అమరావతి ప్రాంతంలో రైతన్నలు ఉద్యమిస్తున్న ఉద్యమంలో మీరు వచ్చి, నీతోటి సహా మీ 151 మంది ఎమ్మెల్యేలు వచ్చి, మేము ఇక్కడ రాజధానిని ఉంచాం, మా క్రూరత్వంతో మేము 3 రాజధానులే పెట్టుకుంటాం, మీరు ఏం చేస్తారో చేయండి అని మీలో ఏ ఒక్కరికి దమ్మున్నా సరే వచ్చి అక్కడ మాట్లాడండి. మీకు మైక్ ఇప్పిస్తా, నేను విజయసాయిరెడ్డి నీతోటే మొదలు పెడతా. నీకు మైక్ ఇప్పిస్తా, నీకు దమ్ముంటే. ఈ రోజు మీరు ప్రజాక్షేత్రంలో ప్రజల ఓట్లతో గెలిచానని మీరు అనుకుంటే అమరావతి ప్రాంతంలోకి అడుగు పెట్టండి.